మిర్చి పంట సాగు చేశాం. పంటలో ఎర్ర పురుగు రావడంతో కుదేలయ్యాం. దీంతో లక్షల రూపాయలు నష్టపోయాం. మమ్మల్ని ఆదుకోండి ప్రభు అంటూ గణపురం మండల మిర్చి రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మండలంలో మిరప పంటను వేసిన రైతులకు ఈ ఏడాది గడ్డు కాలం నడుస్తోంది. మిర్చి పంటలో ఎర్ర పురుగు రావడంతో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మిర్చి పంట దిగుబడి తక్కువ రావడమే కాకుండా అందులో తాలుకాయ ఏర్పడడంతో ఆ పంటని నమ్ముకున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా గణపురం ప్రాంతంలో మిరప సాగు చేసిన ప్రతి రైతు నష్టాల్లో కూరుకుపోయాడు. గతంలో కురిసిన అధిక వర్షాల వల్ల వరి పంటలు నష్టపోయామని, ఇప్పుడు మిర్చి పంటలో తాలుకాయ రావడంతో ఈ రకంగా నష్టపోవడం జరిగిందన్నారు. దీంతో తమకు ఆత్మహత్యలే శరణ్యమయ్యేటువంటి పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి మిర్చి పంట రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నా పేరు ఉల్లెడ్ల ప్రభాకర్ రెడ్డి, అప్పాయపల్లి గ్రామం మాది. మరి ఈసారి రైతు విషయానికి వస్తే పంటల విషయంలో ఏ పంట చూసినా కూడా రైతుకు సరిపోను ఆదాయం వస్తుందనే నమ్మకం అయితే లేదు. మరి వరి పంట చూస్తే వర్షాకాలంలో ఫ్లడ్స్ వచ్చి వరదలు వచ్చి వరి నాట్లేయకుండా పోయింది. మరి అదే పత్తి రకం చూస్తే అది కాసిందే అంత కొంత అరకొర కాసింది. మరి దాంట్లో ఎర్ర పురుగు వచ్చి అది ఎకరాకి వచ్చి 7-8 క్వింటాలు కూడా ఎకరాకి వస్తలేదు. ఆ విధంగా చూస్తే కూలర్ రేట్లు అవి మందులు చూస్తే ఏది గిట్టుబాటు అయితే లేదు. అది పోను ఇక మిర్చి రకానికి వస్తేనైతే ఈరోజు రైతు అనేటోడు నాకు ఇంచుమించు తెలిసి అయితే ఇంకో నెల 15 రోజులు ఆత్మహత్యలు అనేది ఎక్కువైపోతాయి రైతులవి. ఎందుకు అంటే పోయినసారి దిగుబడికి గిట్టుబాటు ధరకి ఈసారి దిగుబడికి గిట్టుబాటు ధరకి చాలా వ్యత్యాసం ఉన్నది. పోయినసారి 25 క్వింటాలు అయిన మిర్చి మేలు రకం ఈసారి 12 క్వింటాలు అయితే లేదు. పోయినసారి 25 క్వింటాలకు ఒక బస్తా తాలుగా అయితే ఈసారి 25 క్వింటాలు వెళ్ళినా కూడా 12 క్వింటాలు 13-15 క్వింటాలు తాళవుతున్నది, 10 క్వింటాలు మేలు అవుతున్నది. మరి ఈ విధంగా చూస్తే దాని మీద వాడినటువంటి పురుగు మందులకి ఒక ఎకరాకి వచ్చి 70-80 వేల రూపాయల పురుగు మందులు, ఫర్టిలైజర్ కానివ్వండి ఏది కానివ్వండి. ఇక కూల విషయానికి వస్తే పోయినసారి 250 రూపాయలు 200 రూపాయల కూలి ఇవాళ 350-400 రూపాయలతోటి కూలీలు వస్తున్నారు. మరి ఆ విధంగా చూస్తే ఇప్పుడు దిగుబడిని చూస్తే రైతుకి ఏమీ మిగలదు. కావున దీని మీద రైతులు, ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ ఎవరైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ రైతు వారిగా ఆదుకోకపోతే చాలా రైతు అనేటువంటి తీవ్రమైన దుర్భర స్థితికి వెళ్ళిపోయి రైతు ఇంకా మళ్ళీ రోడెక్కి వ్యవసాయం చేయలేడు, చేయడు కూడా.